సూర్య నమస్కారం చేస్తున్నారా? దాని ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ప్రారంభిస్తారు. సూర్య నమస్కారం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సూర్య నమస్కారంను ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు కూడా చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు వారి దినచర్యను సూర్య నమస్కారం యోగాతో ప్రారంభిస్తున్నారు. మరి అంత ప్రాముఖ్యత కలిగిన సూర్య నమస్కారం మీరు చేస్తున్నారా? సూర్య నమస్కారం చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం పదండి. సూర్య నమస్కారంను ప్రతిరోజు ఉదయాన్నే చేస్తారు. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, కొన్ని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలు కూడా చాలా ఉన్నాయి. ఉదయాన్నే ప్రసరించే సూర్యకిరణాల్లో ఔషధ గుణాలుంటాయి. ఉదయాన్నే శరీరం మనసు తాజాగా ఉంటాయి. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు శరీరం మీద పడితే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదయ కిరణాల్లో విటమిన్ ఏ, డీలు పుష్కలంగా ఉండడంతో చర్మ వ్యాధులు దరికి రావు. అంతేకాకుండా నరాల బలహీనత, గుండె జబ్బులు కూడా తగ్గిపోతాయి. ఆయుర్వేదంలో సూర్యకిరణాలు చాలా ఉపయోగించుకుంటారు. ప్రకృతి వైద్యంలో రోగికి ఉదయాన్నే సూర్యరశ్మి తాకేలా నిలుచోబెడతారు. ఏ రకంగా చూసినా సూర్యుడు లేనిదే మనుగడ లేదు. ఇక సూర్యోదయం సమయంలో ఆచరించే నదీ స్నానాలకు విశిష్టత లేకపోలేదు. ఈ సమయంలో చేసే స్నానం ఒంటికి మంచిదని చెబుతారు. దీనికి కారణం తెల్లతెల్లవారుతూ ఉండగా నీటిపై పడే సూర్యకిరణాలు శరీరంలోని రుగ్మతలను దూరం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. సైన్స్ కూడా ఈ విషయాన్ని నమ్ముతుంది. దీనికి కారణం లేలేత సూర్యకిరణాలు నీటిపై పడి 7 వర్ణాలుగా మార్పు చెందుతాయని, ఆ కిరణాలు తిరిగి ఒంటి మీద పడడం వలన సన్ థెరపీ జరిగి చర్మ వ్యాధులు, గుండెకు నరాలకి సంబంధించిన వ్యాధులు పోతాయని చెబుతుంటారు. అయితే ఈ సమయంలో రాగి పాత్రలతో నీటి తర్పణం చేయడం, స్నానం చేయడం వలన పొటెన్షియల్ పవర్ పెరుగుతుందని సైన్స్ ధృవీకరిస్తోంది. రాగి పాత్రలోని నీటి గుండా సూర్యకిరణాలు ప్రసరించి మైండ్కు రిలీఫ్ని కలిగజేస్తాయని చెబుతోంది. ఇక హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సూర్యుడిని ఆదిదేవుడిగా పూజిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాతకాల స్నానం ఆచరిస్తున్నప్పుడు సూర్య నమస్కారాలు చేయడం వలన పాపాలు తొలగుతాయని నమ్మకం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా సూర్య నమస్కారాలు చేసి ఈ ప్రయోజనాలను పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.